ఛీ! ఇలాంటి మంచితనం మగవాడికెందుకు? నిన్ను నేనే కాదు, ఎవ్వడూ అర్థం చేసుకోలేడు. పుట్టెడు సంతోషంతో పెళ్లి చేసుకున్నాను. భార్యతో తనివి తీరా సుఖపడాలని వచ్చాను. అద్భుతంగా స్వాగతమిచ్చావు. మంచివాడినని బిరుదు అప్పజెప్పావు. నిన్ను నేనే అర్థం చేసుకోవాలి గాని, నన్ను నువ్వు అర్థం చేసుకోకు. నా బాధ నువ్వు పంచుకోకు. సుజాత ధైర్యంగా అంది. నేను మీకు తగను. నాకు తెలుసు. పెళ్ళికి ముందు నేనింత ధైర్యంగా ఆలోచించుకోలేదు. లేకపోతే నా తెలివి తక్కువతో మీ జీవితాన్ని పాడు చెయ్యను. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఈ మాటే మీకు చెప్పాలనుకుంటున్నాను. వాసుకి భరించలేనంత కోపం వచ్చింది. పెళ్ళి, పెళ్ళంటే నీకు బొమ్మలాటలా ఉంది. మనుషులంటే పురుగులనుకుంటున్నావు. ఇద్దరి మధ్య దారుణమైన నిశ్శబ్దం. వాసు తనకి సడన్‌గా పిచ్చి ఎత్తకుండా ఉండటానికి మనసుని మాలిమి చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. సుజాతని పీక పిసికి చంపేసి తన తల గోడకి కొట్టుకొని చచ్చిపోదామా అనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకొని మంచం మీద వాలిపోయాడు. భళ్ళున తెల్లవారింది. జానకి హాస్యాలతో వాసు లోకంలో పడ్డాడు. మరిది మొహంలో ఇన్నాళ్ళకి కల చూశాను అంది జానకి. వాసు నవ్వాలని ప్రయత్నించాడు. ముంగిలా మాతో ఒక్క మాట మాట్లాడింది కాదు. మాటలన్నీ మూట కట్టుకొచ్చి నీకు అందించింది కాబోలు అంది మళ్ళా. ఆ మరే, తెల్లవార్లు చెవుల్లో హోరెత్తి చచ్చాను అన్నాడు వాసు నవ్వుతూ. తను మళ్ళా నవ్వగలుగుతానా అనుకోలేదు వాసు. నవ్వుతూ వదిన హాస్యానికి జవాబు చెప్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కడు ఆలోచిస్తూ పడుకున్నాడు. పెళ్ళైన స్నేహితులందరూ గుర్తుకొచ్చారు. మీకిలా అయ్యిందా అని ఒక్కొక్కల్ని అడగాలనిపించింది. సుజ ఎందుకో అసహ్యించుకుంటుంది. ఇలాంటి ఆడవాళ్ళ గురించి తను కొన్నిసార్లు విన్నాడు. చిన్నప్పుడు ఆడవాళ్ళ దగ్గర కూర్చుంటే ఏవేవో కబుర్లతో పాటు ఇలాంటి విశేషాలు కూడా చెప్పుకొని నవ్వుకునేవారు. కామాక్షి, చూశావా వదినా? గదిలోకి వెళ్ళమంటే ఒక్కటే ఏడుపట. 4 కేకలేసి తీరా పంపిస్తే మొగుడి జట్టు తాపికి నానా గందరగోళం చేసిందంట. కంచిపట్టు చీర ముక్కలు ముక్కలు చేసిందంట. మొగుడికి కోపమొచ్చి చావబాదాడంట. ఏం పోయే కాలం? దొబుడాయా? ఈడొచ్చిన పిల్ల. సవర్తడి 4 ఏండ్లయ్యింది. ఆ మాత్రం జ్ఞానం లేదు? ఏమోనమ్మా, మన కాలంలో ఎరుగుతువ. 11 ఏట పెద్దదానయ్యాను నేను. 12 ఏట మా పెద్దవాడు కడుపున పడేనే పడ్డాడు. అలాంటి కబుర్లు బాగానే గుర్తున్నాయి వాసుకి. కామాక్షి మొగుడి చుట్టూ పీకడమెందుకో, మొగుడు కామాక్షిని కొట్టడమెందుకో. వాసు బాగా పెద్దవాడయ్యాక రకరకాల పుస్తకాలు చదువుతుంటే తెలిసింది. కొంతమంది ఆడవాళ్ళల్లో ఇలాంటి మనస్తత్వం ఉంటుందంట. భార్యాభర్తల సంబంధం గురించి వాళ్ళు చాలా సిగ్గుచేటుగా, జగసుక్కరంగా ఊహించుకుంటారు. పెద్దవాళ్ళ ప్రవర్తన, ఇంటి పరిస్థితులు దానికి బాగా దోహదం చేస్తాయి. చిన్నప్పుడే వాళ్ళ మనసుల మీద బలమైన ముద్రలు పడతాయి. అవి చెరగాలన్నా, చెరపాలన్నా యుగాలు చాలవేమో. సుజాత గురించి ఎవరైనా మంచి డాక్టర్తో కన్సల్ట్ చేస్తే అనుకుంటున్నాడోసారి. కానీ వెంటనే ఆ అభిప్రాయం మార్పుకున్నాడు. సుజాత తత్వం కొంతవరకైనా తను ఊహించగలడు. ముందు సుజాత భయం, అసహ్యం పోగొట్టాలి. సుజాతకి తన మీద ఉత్త అభిమానం ఎంత ఉన్నా సరిపోదు. కాంక్ష పుట్టాలి. శరీరాన్ని వెర్రెత్తించే కోరిక పుట్టాలి. అంతవరకు సుజాతని బెదరకొట్టకూడదు. తప్పదు. తను భరించక చెప్పేదేమీ లేదు. అవిరామంగా రోదిస్తున్న వాసు హృదయం తాత్కాలికంగా శాంతించింది. 2వ రోజు రాత్రి తొందరగా గదిలోకి వచ్చింది సుజాత. వాసు నవ్వుతూ మామూలుగా ఉండాలని ప్రయత్నించాడు.
సుజాత లేత పసుపు రంగు జరీ చీర కట్టుకుంది. ఆ రంగు లైటు వెలుగులలో అందమైన తెలుపుల్లా కనిపిస్తుంది. మొగ్గ విడివిడని గులాబీ పువ్వు పెట్టుకుంది తలలో. క్రితం రాత్రి కన్నా ఎంతో అందంగా, అద్భుతంగా కనిపించింది. వాసు దృష్టి మరల్చుకొని తనని తాను హెచ్చరించుకున్నాడు. అల్మారా దగ్గరికి నడిచి పుస్తకాలు వెతుకుతూ నిల్చున్నాడు. ఏదో పుస్తకం తీసుకొని వెనక్కి తిరుగుతూ, అదేమిటి? అలా నిలబడిపోయావెందుకు? కూర్చో, ఇలా రా అన్నాడు మంచం మీద కూర్చుంటూ. సుజాత దగ్గరికి వచ్చింది. దూరంగా మంచం వారన కూర్చుంది. వాసు కొంచెం నవ్వి, ఇంకా నేనంటే భయంగా ఉందా అన్నాడు. సుజాత సిగ్గుపడ్డట్టు ఊరుకుంది. రాత్రి విషయం ఎవరికైనా చెప్పావా? అడిగారు గాని చెప్పలేదు. ఎవరడిగారు? మా అక్క అడిగింది. ఏమని? ముందు ఎవరు మాట్లాడారే అంది. నేనేం చెప్పలేదు. ఏం? నాకిష్టం లేదు. మన విషయం పైవాళ్ళకెందుకు? వాసు నవ్వాడు. పైవాళ్ళెవరు? మీ అక్కేగా. అయితే మాత్రం? మరి నువ్విలా చేస్తున్నావని మీ అక్కకు తెలీదా? సుజాత మాట్లాడలేదు. వాసు కాసేపు పుస్తకం తిరిగేశాడు. నిద్రొస్తుందా అన్నాడు తలెత్తి. ఉహుం, లేదు. పర్వాలేదు, పడుకో. నేను కాసేపు చదువుకుంటాను. సుజాత కూర్చునే ఉంది. వాసుకి చదవటం దుర్భరంగా ఉంది. పుస్తకం మూసేసి లేచి నించున్నాడు. విసుగ్గా ఉంది సుజా. ఏమీ తోచటం లేదు. నిద్రపోతారా? నిద్రకి నాకు ఆమడ దూరం. వాసు కొంచెం నవ్వుతూ చూశాడు. ఎదురుగా నిన్ను చూస్తూ నిద్రపోవటం ఎలాగా? సుజా మొహం కొంచెం ముడుచుకున్నట్టు అయింది. వాసు గ్రహించినట్టు అన్నాడు. పోనీ ఏదైనా పిక్చర్కి వెళ్దామా? ఇప్పుడా? పర్వాలేదు, టైం ఉంది. కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఏమైనా అంటారేమో. నేను తీసుకెళ్తుంటే ఏమంటారు? సరే పదండి. వాసు బట్టలు వేసుకుంటుంటే జానకి విస్తుబోయింది. ఇదేం చోద్యమమ్మా? శోభనం పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు సినిమాకి వెళ్ళటం ఏమిటి? అంది సాగదీస్తూ. వాసు నవ్వాడు. వాళ్ళిద్దరూ వెళ్తుంటే జానకిలా విస్తుపోలేదు. సావిత్రి దూరంగా వెళ్ళిపోయే వరకు చూస్తూ నుంచుంది. మూడో రోజు బీచ్కి వెళ్లారు ఇద్దరు. సుజాత ఉత్సాహంగా ఉంది. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు కనిపించింది. బిఏ అయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు వాసు. నేనేమీ అనుకోవటం లేదు. మీరు చెప్పండి. నేను చెప్పేది నీకు నచ్చకపోతే? ఎందుకు నచ్చదు? నచ్చుతుంది. ఏం చెప్పినా నచ్చుతుందా? సుజాత ఉత్సాహం భంగపడింది. మొహం ముడుచుకుంటూ అంది. నాకు ఒకే ఒక విషయం ఇష్టం లేదని మీకు చెప్పాను. అది తప్పితే ఏం చెప్పినా వింటాను. ఆ ఒక్క విషయమే నాకు ఎంతో ముఖ్యమైనది. నీకు తెలీదా? ఇష్టం ఉండకపోవటానికి, లేకపోవడానికి కారణం ఉండాలి. అర్థం ఉండాలి. ఇంతవరకు నేను నిన్ను నిర్బంధించి అడగలేదు. జీవితమంతా మన ఇద్దరికీ ఉండాల్సిన బంధాన్ని నువ్వు ఇష్టం లేదంటే నేనేమైపోతానో ఆలోచించావా? సుజాత చాలాసేపు మాట్లాడలేదు. చివరికి అంది. భరించరాని విషయాన్ని భరిస్తున్నట్టు బాధనంతా కంఠంలో పోగు చేసుకొని విషాదంగా అంది. ఇంతవరకు నేనెంతో పవిత్రంగా ఉన్నాను. కానీ సుజా, నువ్వు చాలా తప్పుడు అభిప్రాయాలు పెట్టుకున్నా. నిన్ను చూస్తే నిజంగా నాకు జాలేస్తుంది. అసలు పవిత్రమంటే అర్థం తెలుసా నీకు? ఎవరి ధర్మం వాళ్ళు నిర్వహించడమే పవిత్రత. పుట్టినవాళ్ళు పుట్టినట్టు ఉండిపోవడానికే పుట్టామా మనం? అలా అయితే ఈ ఆకర్షణలెందుకు?
ఇదంతా వ్యర్థమేనా? ఎప్పుడూ ఆలోచించలేదా నువ్వు? సుజాత మౌనంగా కూర్చుంది. వాసు అనునయంగా అన్నాడు. ఇవాళ ఈ సంబంధం నీకు నాకు కొత్త. భూమి ఎప్పుడు పుట్టిందో మనకు తెలీదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాలైందని అంటున్నారు. అప్పటినుంచి కూడా కోటను కోట్ల జీవరాశుల మధ్య అవిరామంగా సాగుతుంది సంబంధం. ప్రకృతి అంతా నిండి ఉంది ఈ నిజం. దీని అర్థం చేసుకోవాలని నువ్వెందుకు ప్రయత్నించవు? సుజాత నిర్వికారంగా అంది. ఎంత ప్రయత్నించినా నాకా అర్థం నచ్చటం లేదు. సంసారం త్యజించి యోగులైన వాళ్ళంతా ఎందుకయ్యారు? తుచ్చమైన శరీరక సుఖాల్ని మించింది ఏదో ఉందని ఎందుకు చెప్తున్నారు? తపస్సు చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి ఈ సంసార, ఈ సృష్టి, ఈ ప్రకృతి ధర్మాలు ఇవన్నీ తెలియలేదా? వాసు విస్తబోయాడు. సుజాతని చూస్తుంటే భయం వేసింది. ఈ పిల్ల కొన్నాళ్ళకి సర్వం త్యజించి సన్యాసి అయిపోదు గదా అనిపించింది. కొంచెంసేపు తను కూడా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తపస్సు చేసేవాళ్ళంతా ఎందుకు చేస్తున్నారనుకుంటున్నావు? కొంతసేపటికి అడిగాడు. నిస్మనీయంగా చూసింది సుజాత. ఎందుకేమిటి? భగవంతుణ్ణి చూడాలని. భగవంతుణ్ణి చూడటం ఎందుకు? చెప్పు సుజా. మనిషి కర్తవ్యం భగవంతుని చూడటం ఒక్కటేనా? అందుకా మనం కాళ్ళు చేతులు, కళ్ళు నోరు, యవ్వనం వాంఛాలు ఇవన్నీ పెట్టుకు పుట్టింది? భగవంతుణ్ణి చూడాలంటే మార్గం ముక్కు మూసుకొని తపస్సు చెయ్యటం ఒక్కటేనా? అసలు భగవంతుడంటూ మూర్తిభవించి ఎక్కడ ఉన్నాడంటే మీరంతా సర్వం త్యజించి నన్ను చూడటానికి రండి అని ఎప్పుడూ అనడు. అనేవాడైతే మనుషుల్ని ఇలా సృష్టించడు. మనిషికి భగవంతుణ్ణి చూడాల్సిన అవసరం లేదు. భగవంతుణ్ణి కలలో కూడా తలుచుకోవాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టింది అందుకు కాదు. అమితంగా ఆశ్చర్యపడింది సుజాత. మరి తపస్సు చేసేవాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? నా ఊహ చెప్పమంటావా? తపస్సులో సుఖముంది. ఆరాధనలో సుఖముంది. పూజలో, ప్రార్థనలో తృప్తి ఉంది. ఇది మనసుకి ఆనందం. రుచిగల పదార్థం తింటే జిహ్వ ఆనందిస్తుంది. సువాసనలు పీల్చిస్తే ముక్కుకి సుఖంగా ఉంటుంది. మధురమైన శబ్దాలు వింటే చెవికి ఇంపుగా ఉంటుంది. శరీరంలో ఉన్న అవయవాలు పొందే ఆనందం కన్నా తపస్సు చేసి మనసు పొందే ఆనందం గొప్పదై ఉంటుంది. అందుకే దాన్ని బ్రహ్మానందం అన్నారు. అది కూడా మనిషి స్వార్థం కోసం నేర్చుకున్నదే. శరీర సుఖాలు త్యజిస్తున్నారు. మనసుకి కావలసిన సుఖాలు వెతుక్కుంటున్నారు. ప్రార్థనలు చేస్తారు. భజన పాటలు పాడతారు. సమాధిలో కూర్చుంటారు. అదంతా భగవంతుడి కోసం అంటున్నారు. ఎంత భ్రమ! మనిషి ధర్మం భగవంతుని వెతకటమే అనుకోవటం ఇంకా భ్రమ. వాసు మాటలు సుజాతకేమీ నచ్చలేదు. నమ్మబుద్ధి కాలేదు. నేనంటే ఎంతో ప్రేమ అన్నారే? నా శరీరం మాత్రమే మీకు కావాలా? శరీరం లేకుండా నువ్వెక్కడ ఉన్నావు ప్రేమించటానికి? నా మనసు మీకు అక్కర్లేదా? మనసు శరీరంలో లేదా? ఎక్కడుందో చెప్పు. పోనీ నీ శరీరం కేసి కన్నెత్తి చూడకుండా నీ మనసునే ఆరాధిస్తాను. సుజాత కొంచెం నవ్వింది. మీతో నేను తర్కించలేను. వాసుకి విజయగర్వం కలిగింది. అసలిది తర్కించాల్సిన విషయం కాదు సుజా. గాలి పీల్చడం ఎంత సహజమో స్త్రీ పురుషుల సంబంధం అంత సహజం. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అంత మంచి వ్యక్తిని తను పెళ్లి చేసుకున్నందుకు సుజాతకి మొట్టమొదటిసారిగా చాలా సంతోషం కలిగింది.